तुमको निहारने को दिल ये चाहता है। प्रभु तुमको निहारने को दिल ये चाहता है। मन में उतारने को दिल ये चाहता है। तुम सामने हमारे, तुम साथ में हमारे, तुम सामने हमारे, तुम साथ में हमारे, तो भी पुकारने को दिल ये चाहता है। तुमको ఓం శాంతి 8/1/86 అవ్యక్తవాణి రివైజ్ 10/5/20 ధర్తీకే హోలీ సితారే, భూమిపై నుండే హోలీ సితారలు అంటే పవిత్ర సితారలు. आज ज्ञान सूर्य बाप अपने अनेक प्रकार के विशेषताओं से संपन्न विशेष सितारों को देख रहे हैं. ఈరోజు జ్ఞానసూర్యుడైన తండ్రి అనేక రకాల విశేషతలతో సంపన్నమైనటువంటి తన విశేష సితారలను చూస్తున్నారు. हरेक सितारे की विशेषता विश्व को परिवर्तन करने की रोशनी देने वाला है. ప్రతి ఒక్క సితారలోని విశేషత విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి వెలుగునిచ్చేదిగా ఉంది. आजकल सितारों की खोज विश्व में विशेष करते हैं. ఇవాళ రేపు నక్షత్రాలను ఈ విశ్వంలో విశేషంగా పరిశోధిస్తున్నారు. क्योंकि सितारों का प्रभाव पृथ्वी पर पड़ता है. ఎందుకంటే ఈ సితారాల యొక్క ప్రభావము భూమండలం పైన కూడా ఉంటుంది. साइंस वाले आकाश के सितारों की खोज करते हैं. సైన్స్ వాళ్ళేమో ఆకాశంలో నక్షత్రాలను పరిశోధన చేస్తున్నారు. बाप दादा अपने होली स्टार्स की विशेषताओं को देख रहे हैं. బాప్ దాదానేమో తన హోలీ స్టార్స్లో ఉన్నటువంటి విశేషతల్ని చూస్తున్నారు. आज आकाश के सितारे इतनी दूर से अपना प्रभाव अच्छा व बुरा डाल सकते हैं, तो आप होली स्टार्स इस विश्व को परिवर्तन करने का, पवित्रता सुख शांतिमय संसार बनाने का प्रभाव कितना सहज डाल सकते हो. ఈరోజు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అంత దూరం నుండి కూడా తన ప్రభావాన్ని, మంచి చెడు ఏదైనా ప్రభావాన్ని వేయగలుగుతున్నాయి. మరి హోలీ స్టార్స్ అయినటువంటి మీరు విశ్వాన్ని పరివర్తన చేసి పవిత్రత సుఖ శాంతిమయ ప్రపంచాన్ని తయారు చేసేటువంటి ప్రభావము ఇంకా ఎంత సహజంగా వేయగలరు. సితారాలు పైన ఉన్నాయి ఆకాశంలో, అయినా కూడా ఈ భూమండలం పైన తన ప్రభావాన్ని మంచి చెడు ఏదైనా కానీ వేస్తున్నాయి. మరి మీరు ఈ భూమి మీద ఉన్నటువంటి హోలీ సితారలు, మీరు కూడా మీ ప్రభావాన్ని అంత సహజంగా వేయగలరు. आप धरती के सितारे वह आकाश के सितारे. మీరు భూమి మీద ఉన్న సితారలు, అవేమో ఆకాశంలో ఉన్న సితారలు. धरती के सितारे इस विश्व को हलचल से बचाए सुखी संसार स्वर्णिम संसार बनाने वाले हो. ఈ భూమి మీద ఉన్నటువంటి మీ సితారలు మీరు ఈ విశ్వాన్ని అలజడి నుండి రక్షించి
సుఖీ ప్రపంచము, స్వర్ణిమ ప్రపంచము తయారు చేయగలిగేవాళ్ళు మీరు. इस समय प्रकृति और व्यक्ति दोनों ही हलचल मचाने के निमित्त है. ఈ సమయంలో ప్రకృతి, వ్యక్తి ఇద్దరూ కూడా అలజడి సృష్టించడానికి నిమిత్తమై ఉన్నారు. लेकिन आप पुरुषोत्तम आत्माएं विश्व को सुख की सांस, शांति की सांस देने के निमित्त हो. కానీ పురుషోత్తమ ఆత్మలైన మీరు విశ్వానికి సుఖము, శాంతి యొక్క శ్వాసనివ్వడానికి నిమిత్తంగా ఉన్నారు. आप धरती के सितारे, सर्व आत्माओं की सर्व आशाएं पूर्ण करने वाले प्राप्ति स्वरूप सितारे, सर्व की ना उम्मीदों को उम्मीदों में बदलने वाले శ్రేష్ఠ ఉమీదోంకే సితారే హో. భూమి మీద ఉన్నటువంటి సితారలు మీరు, సర్వాత్మల యొక్క ఆశలు పూర్తి చేసేవాళ్ళు, ప్రాప్తి స్వరూపమైన సితారలు. సర్వాత్మలను నిరాశని ఆశలోకి మార్చేటువంటి ఆశా సితారలు మీరు. తో అప్నే శ్రేష్ఠ ప్రభావకో చెక్ కరో. మరి మీ శ్రేష్ఠ ప్రభావాన్ని చెకింగ్ చేయండి. कि मुझे शांति के सितारे, होली सितारे की, सुख स्वरूप सितारे की, सदा सफलता के सितारे की, सर्व आशय पूर्ण करने वाले सितारे की, संतुष्टता के प्रभावशाली सितारे की प्रभाव डालने की चमक और झलक कितनी है. అంటే అందుకనే మీ శ్రేష్ఠ ప్రభావాన్ని చెకింగ్ చేయండి. నేను శాంతి సితారను, హోలీ సితారను, సుఖస్వరూప సితారను, సదా సఫలతా సితార, సర్వుల ఆశలు పూర్తి చేసేటువంటి సితార, సంతుష్టత యొక్క ప్రభావశాలి సితార, నా ప్రభావం వేసేటువంటి వెలుగు ఎంత ఉంది అంటే, ఆ సితారలు ఈ భూమి మీద ప్రభావం వేస్తున్నాయి, మరి నేను ఎటువంటి సితారను, నా ప్రభావం ఎంతవరకు ఉంది, నా ప్రభావం యొక్క వెలుగు ఎంతవరకు ఉంది, ఎంతవరకు నేను ప్రభావము వేస్తున్నాను. ప్రభావ్కి స్పీడ్ కిత్నీ హై, నా ప్రభావం యొక్క స్పీడ్ ఎంతవరకు ఉంది. जैसे उन सितारों की स्पीड चेक करते हैं, वैसे अपने प्रभाव की स्पीड स्वयं చెక్ करो. ఆ సితారల యొక్క వేగాన్ని చెకింగ్ చేస్తారు కదా, అలాగే మీ ప్రభావం యొక్క స్పీడ్ మీరు స్వయంగా చెకింగ్ చెయ్యండి. क्योंकि विश्व में इस समय आवश्यकता आप होली सितारों की है. ఎందుకంటే ఈ సమయంలో విశ్వంలో హోలీ సితారలైన మీ అవసరము చాలా ఉంది. तो बाप दादा सभी वैरायटी सितारों को देख रहे थे. మరి బాప్ దాదా కూడా అన్ని వెరైటీ సితారల్ని చూస్తున్నారు. ఇక్కడ చెప్పారు కదా, భిన్న భిన్న వెరైటీ సితారలు ఏమున్నాయి. శాంతి సితారా, హోలీ సితారా, సుఖ స్వరూప్ సితారా, సదా సఫలతా స్వరూప్ సితారా, సర్వ ఆశలు పూర్తి చేసేటువంటి సితారా, సంతుష్టత యొక్క ప్రభావశాలి సితారా. అటువంటి భిన్న భిన్న సితారల్ని, వెరైటీ సితారల్ని బాప్ దాదా కూడా చూస్తున్నారు. यह रूहानी सितारों का संगठन कितना श्रेष्ठ और कितना सुखदायी है. ఈ ఆత్మిక సితారల యొక్క సంఘటన ఎంత శ్రేష్టంగా, ఎంత సుఖదాయకంగా ఉంది అంటున్నారు. ఆత్మిక సితారల యొక్క సంఘటన. ऐसे अपने को चमकता हुआ सितारा समझते हो. ఈ విధంగా మిమ్మల్ని మీరు మెరిసేటువంటి సితారగా భావిస్తున్నారా. जैसे उन सितारों को देखने के लिए कितने इच्छुक है.
ఆ సితారల్ని చూడడానికి కూడా ఎంత ఇష్టంగా ఉంటారు కదా అందరూ స్టార్స్ని చూస్తారు కదా. చూస్తారా నక్షత్రాలని అందరూ? ఎండాకాలంలో అందరూ పైన పడుకొని డాబా మీద నక్షత్రాలని చూస్తూ ఉంటారు కదా. అందుకే బాబా కూడా ఈ నక్షత్రాల గురించి చెప్తున్నారు. अब समय ऐसा आ रहा है जो आप होली सितारों को देखने के लिए सभी इच्छुक होंगे. ఇప్పుడు ఎటువంటి సమయం రానున్నదంటే హోలీ సితారలైన మిమ్మల్ని చూడడానికి కూడా అందరూ చాలా ఇష్టపడతారు. అర్థమైందా? హోలీ సితారాల్ని చూడడానికి కూడా ఇష్టపడతారు. ढूंढेंगे आप सितारों को कि यह शांति का प्रभाव, सुख का प्रभाव, अचल बनाने का प्रभाव कहाँ से आ रहा है. మిమ్మల్ని సితారల్ని వెతుకుతారు. ఈ శాంతి యొక్క ప్రభావము, సుఖం యొక్క ప్రభావము, అచంచలంగా తయారు చేసేటువంటి ప్రభావము ఎక్కడి నుంచి వస్తుంది అని, ఏ సితారల వల్ల వస్తుంది అని వెతుకుతారన్నమాట. यह भी రీసెర్చ్ కరేంగే. విన్నారా? ఈ రీసెర్చ్ కూడా చేస్తారు. శాంతి ప్రభావము, సుఖం ప్రభావము, అచంచలంగా తయారు చేసేటువంటి ప్రభావము ఎక్కడి నుంచి వస్తుంది అని హోలీ సితారలైన మీకోసం కూడా వెతుకుతారు, రీసెర్చ్ చేస్తారు. ఇప్పుడు అమెరికాలో నాసా కేంద్రం కూడా చాలా రకాల విషయాలపైన రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. మన భారతదేశం యొక్క హిందూ సంప్రదాయాల అన్నిటి యొక్క ప్రభావము ఏది, ఎలా ఉంటుంది, ఓంకారం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మంత్రాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అన్నిటిని వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. చెప్పరు అంతే, కానీ ఉంది ఏదో ఎఫెక్టివ్ అంటే దానిలో ఏదో ఉందో అది ఏంటో చూడాలని మాత్రం వాళ్ళకి చాలా కుతూహలం ఉంటుంది అమెరికన్స్కి. అందుకని వాళ్ళేంటి ప్రపంచంలో హోలీ సితారాలైన మీ గురించి కూడా రీసెర్చ్ చేస్తారు అంటున్నారు. అంటే బాబా ఎన్నో విషయాలు చెప్తుంటారు, సహజంగా అన్నిట్లో పాటు చెప్పేస్తారు బాబా. కానీ మనం బాగా గుర్తుపెట్టుకుంటే ఆ విషయాలన్నీ జరిగే సమయం కూడా వస్తుంది. ఏమంటారు? వస్తుందా? ఇప్పుడు మనం అంటున్నాం కదా, బాబా ఒకప్పుడు చెప్పారు గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇస్తుంది పవిత్రులుగా ఉండాలని, అలాగని అనుకున్నాం కదా. మందులు కనిపెట్టలేని రోగాలు వస్తాయి, డాక్టర్లు కూడా ఏం చేయలేరు, అలాగని చెప్పారు కదా ఇదివరకు బాబా. చెప్తే అన్నీ ఇప్పుడు జరుగుతాయి. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చెప్తున్నారు, అక్కయ్య ఒకప్పుడు బాబా చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అలాగని అంటున్నారు. మరి ఇప్పుడు చెప్తున్నారు కదా ఇది కూడా జరుగుతుంది. ఏం చెప్తున్నారు ఇప్పుడు బాబా? ఎవరి ప్రభావం వల్ల ఈ శాంతి సుఖం యొక్క ప్రభావం వస్తుంది, అచంచలంగా ఉండేటువంటి ఈ ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది అని రీసెర్చ్ చేస్తారట. అభితో ప్రకృతికి ఖోజ్ తరఫ్ లగే హుయే హే. ఇప్పుడైతే ప్రకృతిని పరిశోధించడంలోనే తగిలి ఉన్నారు. जब प्रकृति की खोज से थक जाएंगे तो यह रूहानी रिसर्च करने का संकल्प आएगा. ఈ ప్రకృతి యొక్క పరిశోధనలతో అలసిపోయినప్పుడు ఆత్మిక రీసెర్చ్ చేయాలనే సంకల్పం కూడా వస్తుంది. ఆత్మిక సితారలైన మీకోసము వెతుకుతారు. ఈ శాంతి యొక్క ప్రభావము, సుఖం యొక్క ప్రభావము, అచంచలంగా తయారు చేసే ప్రభావము ఎక్కడి నుండి వస్తుంది అని అది కూడా రీసెర్చ్ చేస్తారు. తెలిసిందా? उसके पहले आप होली सितारे स्वयं को संपन्न बना लो. దానికంటే ముందుగా హోలీ సితారలైన మీరు స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి. దానికి ఇంకా ఎంతో సమయము లేదు. ఇప్పుడు కూడా సమయాన్ని వ్యర్థమైన పనికిరాని విషయాలలో గడిపేస్తుంటే చాలా చాలా పోగొట్టుకున్నట్టు కదా. చాలా పోగొట్టుకున్నట్టే. ప్రతి క్షణము ప్రతి గడియ మనల్ని మనం తయారు చేసుకోవడం పైనే ఉండాలి, దాని మీదే అటెన్షన్ ఉండాలి. దానికంటే ముందుగానే హోలీ సితారలైన మీరు స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి.
किसी न किसी गुण की, चाहे शांति की चाहे शक्ति की विशेषता अपने में भरने की विशेष तीव्र गति की तैयारी करो. బాబా చాలా ఈజీగా నీళ్ళు తాగించేసినట్టు చెప్పిస్తున్నారు. పిల్లలు కూడా అలాగే మామూలుగా ఈజీగా తీసేసుకొని పక్కన పడేస్తున్నారు. కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఏమంటున్నారు బాబా, ఏదో ఒక గుణాలు అంటే శాంతి కానీ శక్తి యొక్క విశేషత కానీ మీలో నింపుకోవడానికి విశేషంగా తీవ్ర వేగంతో తయారు చేయండి. ఏదైనా గుణము శక్తి ఏదో ఒకటి స్పెషల్గా మీలో నింపేసుకోవాలి. చేస్తారా? మరి ఇప్పటివరకు చేశారా? ఏదైనా గుణాన్ని ఏదైనా శక్తిని విశేషంగా నింపుకున్నారా? దానికోసం ఇప్పుడు చాలా తీవ్ర వేగంతో తయారీ చెయ్యండి. आप भी రీసెర్చ్ కరో, మీరు కూడా రీసెర్చ్ చెయ్యండి. ఏదైనా ఒక గుణాన్ని తీసుకోండి, ఏదైనా ఒక శక్తిని తీసుకోండి. ఆ రెండింటిని ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు. ప్రతి సందర్భంలో దాన్ని ఉపయోగిస్తూ ఉండాలి. దానిపైన మీకు అధికారం వచ్చేయాలన్నమాట. ఇంకా చూడండి, బాగా డ్రైవింగ్ చేస్తూ ఉండేవాళ్ళకి ఆడుతూ పాడుతూ ఈజీగా డ్రైవ్ చేసేస్తారు, కబుర్లు చెప్తూ మాట్లాడుతూ కదా. అలాగే ఏదైనా శక్తిని ఏదైనా విశేషతని విశేషంగా ధారణ చేసినప్పుడు ఏమవుతుంది, పొరపాటును కూడా దాన్ని మనం ఉపయోగించకుండా ఉండం. ఇంకా ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో ఆ శక్తిని ఆ గుణాలని ఉపయోగించి దానిలో సిద్ధహస్తులు అయిపోతాం, సిద్ధి స్వరూపులు అయిపోతాం. మీరు కూడా రీసెర్చ్ చెయ్యండి. सभी गुण तो है ही, लेकिन फिर भी कम से कम एक गुण की विशेषता से स्वयं को विशेष उसमें संपन्न बनाओ. అన్ని గుణాలు ఎలాగైనా ఉన్నాయి, కానీ అయినప్పటికీ కనీసం ఒక్క గుణ యొక్క విశేషతతో అయినా స్వయాన్ని విశేషంగా సంపన్నంగా చేసుకోండి. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు బాబా చెప్తున్నవి. మీరు కూడా రీసెర్చ్ చేయండి అంటున్నారు బాబా. जैसे डॉक्टर्स होते हैं, जनरल बीमारियों की नॉलेज तो रखते ही है, लेकिन साथ साथ किसी में विशेष नॉलेज होती है. డాక్టర్స్ కూడా జనరల్గా ఎంబీబీఎస్ చదివి మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తారు, ఎంఎస్ కదా. హార్ట్ స్పెషలిస్టు లేకపోతే ఏదో ఒక దాంట్లో స్పెషలిస్ట్, న్యూరాలజీ స్పెషలిస్టు అలా ఏదో ఒక దాంట్లో స్పెషలైజేషన్ చేస్తారు కదా. ఉస్ విశేషతకే కారణ్ నామీ గ్రామీ హో జాతే, వాళ్ళు ప్రసిద్ధి అయ్యేది ఆ స్పెషలైజేషన్ వల్లనే. तो सर्वगुण संपन्न बनना ही है, सर्वगुण संपन्नुలుగా అయితే అవ్వవలసిందే. फिर भी एक विशेषता को विशेष रूप से अनुभव में लाते, सेवा में लाते आगे बढ़ते चलो. అయినప్పటికీ సర్వగుణ సంపన్నులు అవ్వవలసిందే. అయినప్పటికీ ఒక విశేషతని విశేష రూపంగా అనుభవంలోకి తెస్తూ సేవలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది కదా, వీళ్ళలో ఫలానా విశేషత చాలా స్పెషల్గా ఉంది, ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది కదా. ఫలానా శక్తి వీళ్ళలో ఉంది, ఫలానా విశేషత ఉంది అని అనిపిస్తుంది కదా. మనం ఒకవేళ గమనించలేకపోతున్నామంటే మనకి గుణాల కంటే కూడా అవగుణాల మీద ఎక్కువ దృష్టి ఉందని అనుకోవాలి, అవునా. ఉదాహరణకి చంద్రికా దీదీ ఉన్నారు. చంద్రికా దీదీలో చాలా ప్రేమగా ఉండే స్వభావం ఉంది. నేను ఒకసారి ఇది చెప్పాను మీ అందరికీ కూడా. చంద్రికా దీదీని అడిగాను, ఏమనంటే మీరు మొదటి నుంచి ఇంతే చాలా ప్రేమగా ఉన్నారా, మీ నేచర్ ఇంతేనా, స్వభావం ఇంతేనా అని అడిగాను నేను. అడిగితే దీదీ ఏమన్నారంటే, ముందు నేను ఇలా లేను, ముందు నాకు చాలా కోపం ఎక్కువ, దేవుడి మీద కూడా కోపగించుకునేదాన్ని, గొడవ పెట్టుకునేదాన్ని, కోపగించుకునేదాన్ని. కానీ బాబా దగ్గర వచ్చిన తర్వాత నేను ప్రత్యేకించి ఈ గుణాన్ని పురుషార్థం చేసి ధారణ చేశానని చెప్పారు. ప్రేమ అనే గుణాన్ని లక్ష్యం పెట్టుకుంటే ఏదైనా సాధ్యమే కదా. మనలో ఉన్నదే గుణం ఉంది, నేను ఇది పెద్ద సాధించాను అనుకునేది ఏముంది. ఏదైతే లోటు ఉందో దాన్నే ధారణ చేయాలి కదా, శ్రద్ధ పెట్టి. నిర్వేర్ భయన్ కూడా అలాగే అడిగాం, మీరు ఏదైనా ఒక విశేష గుణాన్ని ప్రత్యేకించి పురుషార్థం చేసి ధారణ చేశారా అని. ఈ అక్కయ్యని అడిగిన దగ్గర నుంచి నాకు మహారథులందరిని అడగాలని అనిపించేదన్నమాట. బాబా దగ్గర వచ్చిన తర్వాత ఏ విశేష గుణాన్ని మీరు ప్రత్యేకించి ధారణ చేశారు అని అడిగాం టీచర్స్తో. ఇలాగే కూర్చున్నప్పుడు నిర్వేర్ భాయ్తో
నిర్వేర్ భాయ్ అన్నారు, నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని లక్ష్యం పెట్టుకున్నాను. ఖుషి, ఆ ఖుషి అనే గుణాన్ని ధారణ చేయాలని ప్రయత్నం చేశాను, అది సాధ్యమైంది అని. నేను అటెన్షన్ పెట్టాను, ఖుషి, ఎప్పుడు ఖుషిగా ఉండాలి, ఏది ఎలాగున్నా సరే ఖుషిగా ఉండాలి. అదేం చిన్న విషయం కాదు, ఎంతో అటెన్షన్ పెట్టాలి. ఖుషిని పోగొట్టేవే బోల్డ్ వస్తాయి కదా. ఏమైనా కానీ ఖుషిగా ఉండాలని లక్ష్యం పెట్టుకున్నారంట నిర్వేర్ భాయ్. అది సాధ్యమైంది అంటున్నారు. చంద్రికా దీది ఏమన్నారు, నేను ప్రేమ అనే గుణాన్ని ధారణ చేయాలని. ఇంతకుముందు నాకు అంత ప్రేమగా వ్యవహారం చేసే లక్షణం ఏం లేదు, కోపం చాలా ఉండేది. కానీ నేను తర్వాత శ్రద్ధ పెట్టి అటెన్షన్ పెట్టి ప్రేమ గుణాన్ని ధారణ చేశాను. అలాగే మనం కూడా ఏం చేయాలి, ఏదైనా ఒక గుణాన్ని విశేషంగా धारणा చెయ్యాలి. जैसे भक्ति में भी हर एक देवी की महिमा में हर एक की विशेषता अलग अलग गाई जाती है. భక్తిలో కూడా ప్రతి ఒక్క దేవిని మహిమ చేసినప్పుడు ప్రతి ఒక్కరిది విశేషత వేరువేరుగా వర్ణన చేస్తారు కదా. సంతోషి మాత పేరే అట్లా పెట్టారు, సంతోషి మాత సంతోషము, శీతలాదేవి శీతలత, దుర్గా ధైర్యము. అలా ఒక్కొక్క గుణాలకి దేవికి ఒక్కొక్క గుణాలు విశేషంగా చూపించారు కదా. और पूजन भी उसी विशेषता प्रमाण होता है. వాళ్ళకి పూజ కూడా ఆ విశేషతను అనుసరించే జరుగుతుంది. जैसे सरस्वती को विशेष विद्या की देवी कह करके मानते और पूजते हैं. సరస్వతిని విశేషంగా విద్యాదేవిగా అంగీకరించి పూజిస్తారు. है शक्ति स्वरूप लेकिन विशेषता विद्या की देवी कह करके पूजते हैं. అసలైతే దేవి అంటేనే శక్తి స్వరూపం, అయినా ఆమె విశేషత ఏంటి, విద్యాదేవి. ఆ రకంగా పూజిస్తారు. లక్ష్మీ కో ధన్ దేవి కహ పూజతే హే. లక్ష్మీనేమో ధనలక్ష్మి అని పూజిస్తారు. ऐसे अपने में सर्वगुण शक्तियाँ होते भी एक विशेषता में विशेष रिसर्च कर स्वयं को प्रभावशाली बनाओ. అలాగా మనలో సర్వగుణాలు సర్వశక్తులు ఉన్నప్పటికీ కూడా ఒక విశేషతలో విశేషంగా రీసెర్చ్ చేసి స్వయాన్ని ప్రభావశాలిగా చేసుకోండి. इस वर्ष में हर गुण की हर शक्ति की రీసెర్చ్ करो. ఈ సంవత్సరంలో ప్రతి గుణాన్ని ప్రతి శక్తిని గురించి రీసెర్చ్ చేయండి. అంటే కొంతకాలం పాటు ఆ గుణాన్ని ఏమైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధారణ చేయాలి, నిలబెట్టాలి, జారిపోవడానికి పోగొట్టడానికి వీల్లేదు, ఏమైనా సరే అని. ఇప్పుడు ఖుషి అనుకున్నాం, ఎట్లాంటి విషయాలు వచ్చినా ఖుషిగానే ఉండాలి. ఒకవేళ శాంతి అనుకున్నాం, ఏమైనా రానియండి, శాంతి మాత్రము పోనివ్వకూడదు. అలాగా ఒక్కొక్క దేవతలది ఒక్కొక్క విశేషతలు కూడా ఉన్నాయి కదా. వినాయకుడిది విశేషత ఏంటి, విఘ్న వినాశక్ కదా, నిర్విఘ్నంగా ఉండడం, విఘ్న వినాశక్గా ఉండడం. అలాగే మనం కూడా ఆ విశేషతని ధారణ చేయొచ్చు. విఘ్నాలు ఎన్నైనా రాని, మనం మాత్రం విఘ్న వినాశక్, విఘ్నాలకి లోబడకుండా విఘ్నాలన్నింటినీ దాటేసేవాడు, అలా ఉండాలి. అలా ఒక్కొక్క విశేషతని ఒక్కొక్క గుణాన్ని ఈ సంవత్సరం రీసెర్చ్ చేయండి మీరు అంటున్నారు బాబా. హర్ గుణకి మహీనతమే చావు. ప్రతి ఒక్క గుణానికి సూక్ష్మంలోకి వెళ్ళండి. 12 నెలలు ఉన్నాయి సంవత్సరానికి. ఇప్పుడు ఏం నెల, మే నెల. మే నెల ఏ తారీఖు, 10వ తారీఖా, మరి 10వ తారీఖు అయిపోయింది. పోనీ ఇంకా 20 రోజులు ఉన్నాయి. ఈ మే నెల కూడా కలుపుకొని ఒక సంవత్సరం పాటు ఒక్కొక్క నెల ఒక గుణం ఒక విశేషత. ఆ నెలంతా గుణాన్ని ఎట్టి పరిస్థితిలో ధారణ చెయ్యాలి. ఒక శక్తిని తీసుకుందాం, ఆ శక్తిని ఎట్టి పరిస్థితిలో ధారణ చెయ్యాలి. అలాగా మరి ఈ నెలలో ఏం తీసుకుందాం చెప్పండి. ఈ నెలలో మధురత యొక్క శక్తి. మే నెల కదా, మధురత విశేషత. అది శక్తి ఏంటి, శక్తి ఏం తీసుకుందాం, ఓర్పు కూడా శక్తి కదా. సహనశీలతలోంచి ఓర్పు వచ్చింది. సహనశీలత శక్తి తీసుకోవాలి, మరి మధురత గుణం తీసుకోవాలి ఈ నెలకి.
ఈ నెలలో ఏమైనా సరే ప్రతి నెల చెప్దాం ఇక నుంచి. ఈ నెలలో ఏమైనా సరే మధురత, సహనశీలత, ఈ రెండింటిని పట్టుకొని ఉండాలి, వదలడానికి వీల్లేదు. इस मास में क्या करना है शिवा भाई? इस मास में मधुरता की विशेषता को धारण करना है और सहनशीलता की शक्ति को धारण करना है. बाबा कह रहे हैं कि रिसर्च करो, एक एक गुण, एक एक शक्ति के ऊपर रिसर्च करो, महीनता में जाओ. है ना, महीनता में कब जा सकेंगे? जब हम धारण करने के लिए उस पर ध्यान देंगे तो उस महीनता में जा सकेंगे. कोई भी परिस्थिति आती है तो उस मधुरता को निभा सके या छूट गया, क्यों छूट गया, कारण क्या है, सब రీసెర్చ్ करना है. బాబా రీసెర్చ్ చేయమంటున్నారు కదా, ఏదైనా ఒక విశేషత, ఏదైనా ఒక శక్తి పైన. ఈ నెల ఈ విశేషత మధురత, మరి సహనశీలత, శక్తి, ఈ రెండింటిని మనం ధారణ చేయాలని అనుకున్నాం. దాన్ని సూక్ష్మంలోకి వెళ్ళాలంటే ధారణ చేస్తేనే సూక్ష్మంలోకి వెళ్తాం కదా. ఏమైనా సరే నేను మధురత గుణాన్ని వదలకూడదని అనుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా వదిలేస్తున్నాం అంటే ఎందుకు వదిలేసాం, అక్కడ కారణం ఏంటి, ఏ బలహీనత వల్ల, ఎందువల్ల, అది పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటే దాని సూక్ష్మంలోకి వెళ్ళగలుగుతాం. మనకి తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను మధురత వదిలేసి కఠినత్వంగా వ్యవహరించాను అనుకోండి, దానికి కారణం ఏంటి వెనకాల, ఎందువల్ల నేను ఆ మధురతను వదిలేయాల్సి వచ్చింది, అది నేను తెలుసుకోలేనా? నన్ను నేను పరిశీలించుకుంటే తెలుసుకోగలనా లేదా? తప్పకుండా తెలుసుకోగలం. మరి మే నెలలో ఏంటి నోట్ చేయండి. మే నెలలో మధురత గుణము, విశేషత, సహన శక్తి, రెండు. రీసెర్చ్, ప్రతి గుణం యొక్క సూక్ష్మంలోకి వెళ్ళండి. మహీనత వల్లనే మహానత వస్తుంది. మహీనత అంటే సూక్ష్మం, చాలా సూక్ష్మంలోకి వెళ్ళాలి. మహీనత వల్ల మహానత యొక్క అనుభవం చేసుకోగలరు. स्मृति का याद की स्टेजेस का, पुरुषार्थ की स्टेजेस का మహీనతా से రీసెర్చ్ करो. స్మృతి యొక్క భిన్న భిన్న స్థితులు, పురుషార్థం యొక్క స్థితులు, వీటిని సూక్ష్మంగా రీసెర్చ్ చెయ్యండి. గుహ్యతమే జాओ, గుహ్యతలోకి వెళ్ళండి. డీప్ అనుభూతియా కరో, చాలా లోతుగా అనుభూతులు చేసుకోండి. అనుభవకే సాగర్కే తలేమే జాओ, అనుభవం యొక్క సాగరం లోతులకి వెళ్ళండి. सिर्फ ऊपर ऊपर की लहरों में लहराने के अनुभवी बनना यही संपूर्ण अनुभव नहीं है. పై పైన అలల్లో తేలే అనుభవం పొందడము ఇదే సంపూర్ణమైన అనుభవమేమీ కాదు. అందుకే బాబా ఏమంటున్నారు, స్మృతి యొక్క భిన్న భిన్న స్థితులు, పురుషార్థం యొక్క భిన్న భిన్న స్థితులు, దీని సూక్ష్మంలోకి వెళ్ళి రీసెర్చ్ చెయ్యండి. గుహ్యతలోకి వెళ్ళండి, లోతుల్లోకి వెళ్ళండి. और अंतर्मुखी बन गुह्य अनुभवों के रत्नों से बुद्धि को भरपूर बनाओ. ఇంకా అంతర్ముఖులయ్యి గుహ్య అనుభవాల రత్నాలతో బుద్ధిని నిండుగా చేసుకోండి. ఎంత అంతర్ముఖులై గుహ్యతలోకి వెళ్తే అంత అనుభవాల యొక్క రత్నాలతో బుద్ధి నిండుగా అవుతుంది. క్యోంకి ప్రత్యక్షత కా సమయ సమీప ఆ రహా హై, ఎందుకంటే ప్రత్యక్షత యొక్క సమయము సమీపంగా వస్తూ ఉంది. संपन्न बनो, संपूर्ण बनो तो सर्व आत्माओं के आगे अज्ञान का पर्दा हट जाए. సంపన్నులు అవ్వండి, సంపూర్ణం అవ్వండి, అప్పుడు సర్వాత్మల ముందు అజ్ఞానం యొక్క తెర తొలగిపోతుంది. आपके संपूर्णता की रोशनी से यह पर्दा स्वतः ही खुल जाएगा. మీ సంపూర్ణత యొక్క వెలుగుతో ఈ తెర దానికదే తీయబడుతుంది. इसलिए రీసెర్చ్ కరో, అందుకే ఏం చేయండి, రీసెర్చ్ చేయండి. ఏం రీసెర్చ్? స్మృతి యొక్క భిన్న భిన్న స్థితులు, పురుషార్థం యొక్క స్థితులు, దీన్ని మహీనత సూక్ష్మంగా రీసెర్చ్ చేయండి. లోతుల్లోకి వెళ్ళండి, గుహ్యతలోకి వెళ్ళండి. సర్చ్ లైట్ బనో తభీ కహెంగే గోల్డెన్ జూబ్లీ మనాయి. రీసెర్చ్ చెయ్యండి, సర్చ్ లైట్ అవ్వండి, అప్పుడే గోల్డెన్ జూబ్లీ చేశారని చెప్పాలి.
गोल्डन जुबली की विशेषता हर एक द्वारा सभी को यही अनुभव हो. గోల్డెన్ జూబ్లీలో చెప్తున్నారు బాబా ఈ వాణి. ఎప్పుడు గోల్డెన్ జూబ్లీ 86లో చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 30 ఏళ్ళు దాటింది బాబా ఈ మురళి చెప్పి. 86లో చెప్పారు. 30 ఏళ్ల క్రితం ఎంత చెప్పారు చూడండి బాబా. గోల్డెన్ జూబ్లీకి విశేషత హరేక్ ద్వారా సభీకో యహీ అనుభవ్ హో. గోల్డెన్ జూబ్లీ యొక్క విశేషత ప్రతి ఒక్కరి ద్వారా అందరికీ ఇదే అనుభవం అవ్వాలి. దృష్టి సే భీ సునహరి శక్తియోంకి అనుభూతి హో. మీ దృష్టి ద్వారా కూడా స్వర్ణిమ శక్తులు అనుభవం అవ్వాలి. जैसे लाइट की किरणें आत्माओं को गोल्डन बनाने की शक्ति दे रही है. లైట్ కిరణాలు మీ నుండి ఆత్మలందరినీ గోల్డెన్గా చేయడానికి శక్తి నింపుతున్నది అన్నట్లుగా అనుభవం అవ్వాలి. తో హర్ సంకల్ప్ హర్ కర్మ గోల్డ్ హో. అప్పుడు ప్రతి సంకల్పము ప్రతి కర్మ గోల్డెన్గా ఉండాలి. గోల్డ్ బనానేకే నిమిత్త హో. మీరు గోల్డెన్గా తయారు చేయడానికి నిమిత్తంగా ఉన్నారు. यह गोल्डन जुबली का वर्ष अपने को पारसनाथ के बच्चे మాస్టర్ పారస్నాథ్ समझो. ఈ గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో స్వయాన్ని పారస్నాథ్ పిల్లలుగా మాస్టర్ పారస్నాథ్గా భావించండి. పరశువేది తెలుసు కదా, పారస్ తెలుసా? పారస్ అంటే అది ఇనుముని బంగారంగా చేస్తుంది, అది తాకితే అని అంటారు. మీరు కూడా ఏమవ్వాలి? మాస్టర్ పారస్నాథ్. మీ సాంగత్యంలో ఎవరు వస్తే వాళ్ళు కూడా గోల్డెన్ అయిపోవాలి. ఎలాంటి లోహం లాంటి ఆత్మ అయినా సరే, कैसी भी लोहे समान आत्मा हो लेकिन पारस के संग से लोहा भी पारस बन जाए. ఈ పారస సాంగత్యంలో, పరశువేది సాంగత్యంలో ఇనుము కూడా బంగారం అయిపోవాలి. యహ లోహా హై యహ నై సోచనా. ఇది ఇనుము అని ఆలోచించొద్దు. మై పారస్ హూ యహ సమझना. నేను పారస్నాథ్లా ఉన్నాను ఇది ఆలోచించండి. వీళ్ళు ఇనుములా ఉన్నారు అని ఆలోచించొద్దు అంటున్నారు బాబా. అర్థమైందా దీని సూక్ష్మము? 34 సంవత్సరాల క్రితము బాబా ఏం చెప్పారో చూడండి. ఏం రీసెర్చ్ చేయమంటున్నారు? ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క విశేషతని రీసెర్చ్ చేయండి. బయట వాళ్ళు కూడా ప్రకృతి యొక్క పరిశోధన చేసి విసిగిపోతారు. అప్పుడు ఆత్మిక రీసెర్చ్ చేయాలని ఆలోచన వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏమన్నారు? వీళ్ళు ఇనుములా ఉన్నారని అనుకోవద్దు. ఏమనుకోవాలి? నేను పారస్ అని అనుకోవాలి. పారస్ కా కామ్ హీ హై లోహే కో పారస్ బనానా. పారస్ పనేంటి? లోహాన్ని పారస్ లాగా చేయడం, గోల్డెన్గా చేయడం. యహీ లక్ష్య और यही लक्षण सदा स्मृति में रखना. ఈ లక్ష్యమే, ఈ లక్షణాలే సదా గుర్తుంచుకోండి. तब होली सितारों का प्रभाव विश्व की नज़रों में आएगा. అప్పుడు హోలీ సితారాల యొక్క ప్రభావము మొత్తం విశ్వం యొక్క దృష్టిలోకి వస్తుంది. अभी तो बेचारे घबरा रहे हैं फलाना सितारा आ रहा है. ఇప్పుడైతే అందరూ గాబరా పడిపోతారు, ఫలానా నక్షత్రం వస్తుంది అని. ఫిర్ ఖుష్ హోంగే కి హోలీ సితారే ఆ రహే హై. తర్వాత సంతోషించే సమయం వస్తుంది, హోలీ సితారాలు వస్తున్నారు అని. చారోं ओर विश्व में होली सितारों की रिमझिम अनुभव होगी. విశ్వంలో నలువైపులా హోలీ సితారాల యొక్క వెలుగులు అనుభవం అవుతాయి. सबके मुख से यही आवाज़ निकलेगा कि लक्की सितारे सफलता के सितारे आ गए. అందరి నోటి నుంచి ఇదే ధ్వని వస్తుంది, లక్కీ సితారలు, సఫలతా సితారలు వచ్చేసారు అని. సుఖ శాంతికే సితారే ఆగయే. సుఖము శాంతి యొక్క సితారలు వచ్చేసారు అని. అభి తో దూర్బినియా లేకర్ దేఖ్తే హై నా. ఇప్పుడైతే దేంతో చూస్తున్నారు? మైక్రోస్కోప్లు పెట్టుకొని ఏ నక్షత్రం ఏం చేస్తుంది, ఎలాగుందని చూస్తూ ఉన్నారు కదా.
फिर तीसरे नेत्र दिव्य नेत्र से देखेंगे. మరి హోలీ సితారాలనైతే మూడో నేత్రంతో దివ్య నేత్రంతో చూస్తారు. లేకిన్ యహ వర్ష తయారీ కా హై. కానీ ఈ సంవత్సరం అయితే మీరు తయారు అవ్వవలసిన సమయం. అచ్చీ తరహసే తయారీ కర్నా. చాలా మంచిగా తయారీ చేయండి. अच्छा प्रोग्राम में क्या करेंगे? बाप दादा ने भी वतन में दृश्य इमर्ज किया. दृश्य क्या था? సరే అయితే మరి ప్రోగ్రాంలో ఏం చేస్తారు? బాప్ దాదా కూడా వతనంలో దృశ్యాన్ని ఇమర్జ్ చేస్తారు. దృశ్యం ఏముంది అంటారు అంటున్నారు. కాన్ఫరెన్స్ కి స్టేజ్ పర్తో స్పీకర్స్ హీ బిఠాతే హోనా. కాన్ఫరెన్స్ యొక్క స్టేజ్ పైన అయితే స్పీకర్స్నే కదా కూర్చోబెడతారు. కాన్ఫరెన్స్ की स्टेज अर्थात स्पीकर्स की स्टेज. కాన్ఫరెన్స్లో స్టేజ్ అంటే స్పీకర్స్ కూర్చునే స్టేజ్. యహ రూపురేఖ బనాతే హోనా. ఆ స్పీకర్స్ యొక్క స్టేజ్ రూపురేఖలు తయారు చేస్తున్నారు కదా. టాపిక్ పర్ భాషణతో సదా హీ కర్తే హో. టాపిక్ పైన ఉపన్యాసం అయితే ఎప్పుడు చేస్తారు. और अच्छे करते हो. చాలా బాగా చెప్తారు. लेकिन इस गोल्डन जुबली में भाषण का समय कम हो और प्रभाव ज़्यादा हो. కానీ ఈ గోల్డెన్ జూబ్లీ సమయంలో గోల్డెన్ జూబ్లీలో సమయం తక్కువ ఉండాలి, ప్రభావం ఎక్కువ ఉండాలి. భాషణ అంటే ఉపన్యాసం చేసే సమయం తక్కువ ఉండాలి, ప్రభావం వేసే సమయం ఎక్కువ ఉండాలి. उसी समय में भिन्न भिन्न स्पीकर्स अपना प्रभावशाली भाषण कर सकते. उसकी वह रूपरेखा क्या हो. అదే సమయంలో భిన్న భిన్న స్పీకర్స్ తన ప్రభావశాలి ఉపన్యాసము చెప్పొచ్చు. దాని రూపురేఖలు ఎలా ఉండాలి అంటే ఒకే వ్యక్తి ఎక్కువ సమయం చెప్పడం అలా కాకుండా భిన్న భిన్న స్పీకర్స్ వాళ్ళ ఉపన్యాసం చెప్పొచ్చు. एक दिन विशेष आधा घंटे के लिए यह प्रोग्राम रखो और जैसे बाहर वाले या विशेष भाषण वाले भाषण करते हैं वह भल चले. लेकिन आधा घंटे के लिए एक दिन स्टेज के भी आगे भिन्न भिन्न आयु वाले अर्थात एक छोटा सा बच्चा, एक कुमारी, एक पवित्र युगल हो, एक प्रवृत्ति में रहने वाले युगल हो, एक बुजुर्ग हो, वह भिन्न भिन्न चंद्रमा की तरह स्टेज पर बैठे हुए हो और स्टेज की लाइट तेज नहीं है, साधारण हो. ఎంత బాగా బాబా గైడెన్స్ ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఎలాగా ఉపన్యాసం ఇస్తారు వచ్చిన వాళ్ళందరూ. కానీ స్టేజ్ పైన ఒక చిన్న పిల్లలు ఉండాలి, ఒక కుమారి ఉండాలి, ఒక పవిత్ర యుగలు ఉండాలి, ఒక ప్రవృత్తిలో ఉండే యుగల్స్ ఉండాలి, ఒక వృద్ధ వయసులో ఉండేవాళ్ళు ఉండాలి. భిన్న భిన్న వయసులో వాళ్ళందరూ చంద్రుడిలాగా స్టేజ్ పైన కూర్చొని ఉండాలి. అంటే అంత చంద్రాకారంలో కావచ్చు. బాబా ఐడియా ఇస్తున్నారు స్టేజ్ గురించి, గోల్డెన్ జూబ్లీలో ఎలా చేయాలని. స్టేజ్ మీద లైట్ చాలా తీక్ష్ణంగా కాకుండా సాధారణంగా ఉండాలి. और एक एक 3-3 मिनट में अपना विशेष गोल्डन వర్షన్స్ సునావే. మరి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ గోల్డెన్ వర్షన్స్ 3 నిమిషాల చొప్పున అందరూ చెప్పాలి. कि इस श्रेष्ठ जीवन बनने का गोल्डन वर्षन्स क्या मिला, जिससे जीवन बना ली. ఈ శ్రేష్ఠ జీవితాన్ని తయారు చేసుకోవడానికి లభించిన గోల్డెన్ వర్షన్స్ ఏంటి, దేనివల్ల జీవితం తయారైంది, అది చెప్పాలట అందరూ. అరగంటలో 10 మంది చెప్పొచ్చు, 3 నిమిషాలు చెప్పాలంటే. కొన్ని మధ్య మధ్యలో ఒక్కొక్క నిమిషము తీసుకున్నా ఎంతమంది చెప్పొచ్చు? 8 మంది చెప్పొచ్చు కదా. వాళ్ళ పేర్లు చెప్పడానికి ఒక అర నిమిషం అలా పట్టిన 8 మంది చెప్పొచ్చు అరగంటలో. అవునా? 3 నిమిషాలంటే ప్రతి ఒక్కరూ 3 నిమిషాలు విశేషంగా వాళ్ళ గోల్డెన్ వర్షన్స్ చెప్పాలి. ఈ శ్రేష్ఠ జీవితం తయారు చేసుకోవడానికి దొరికిన గోల్డెన్ వర్షన్స్ ఏంటి, దేనివల్ల జీవితం తయారైంది. చోటాసా కుమార్ అర్థాత్ బచ్చా యా బచ్చి సునావే. చిన్న కుమారుడు కానీ చిన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్పాలి. बच्चों के लिए क्या गोल्डन वर्षन्स मिले, పిల్లలకి ఏం గోల్డెన్ వర్షన్స్ దొరికాయి. కుమారి జీవన్ के लिए गोल्डन वर्षन्स क्या मिला, కుమారి జీవితానికి దొరికిన గోల్డెన్ వర్షన్స్ ఏంటి. బాల్ బ్రహ్మచారి యుగులోं को गोल्डन वर्षन्स क्या मिला,
బాలబ్రహ్మచారి యుగల్స్కి దొరికిన గోల్డెన్ వర్షన్స్ ఏమిటి? और प्रवृत्ति में रहने वाले ट्रस्टी आत्माओं को गोल्डन वर्षन्स क्या मिला? ప్రవృత్తిలో ఉండే ట్రస్టీ ఆత్మలకు దొరికిన గోల్డెన్ వర్షన్స్ ఏంటి? బుజుర్గుకో గోల్డెన్ వర్షన్స్ క్యా మిలా? వృద్ధులకి ఏం గోల్డెన్ వర్షన్స్ దొరికాయి అంటే జ్ఞాన మార్గంలో వాళ్ళు 3 నిమిషాలు చెప్పాలి. స్టేజ్ సెట్టింగ్ గురించి ఆలోచిస్తున్నారు కదా అని చెప్పి దాని గురించి బాబా ఐడియా ఇస్తున్నారు. ఇలా చేయండి స్టేజ్ మీద అని. ఆ రోజుల్లో బాబా ప్రోగ్రామ్స్కి స్టేజ్ మీద ఎలా ఎవరెవరిని కూర్చోబెట్టాలి, ఎవరెవరితో ఎంతసేపు చెప్పించాలి, ఏం చెప్పించాలి అవన్నీ చెప్తున్నారు చూడండి. ఎందుకంటే గోల్డెన్ జూబ్లీ చాలా బాగా జరిగింది అప్పుడు 86లో. నేను కాకినాడ వచ్చిన మరుసటి సంవత్సరం నేను కూడా వెళ్ళాను గోల్డెన్ జూబ్లీకి. ఢిల్లీలో ప్రారంభోత్సవం జరిగితే తాల్కటోరా స్టేడియంలో జ్ఞాని జైల్ సింగ్ వచ్చారు. గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్స్ ఇనాగరేషన్. ఆ తర్వాత మధుబన్లో జరిగింది. ఢిల్లీ కూడా వెళ్ళాను, మధుబన్ కూడా వెళ్ళాను गोल्डन जुबली की। लेकिन लास्ट में गोल्डन वर्शंस स्लोगन के रूप में सारी सभा को दोहराए। కానీ వాళ్ళు చెప్పే గోల్డెన్ వర్షన్స్ స్లోగన్స్ లాగా సభలో అందరితోనూ చెప్పించాలి వాళ్ళు చెప్పడం అయిపోయాక। और जिसका टर्न हो बोलने का उसके ऊपर विशेष लाइट हो। ఎవరు చెప్పే అవకాశం ఉందో వాళ్ళ మీద స్పెషల్గా లైట్ ఫోకస్ చేయాలంటున్నారు బాబా। ఎన్ని డైరెక్షన్స్ ఇస్తున్నారు చూడండి। స్టేజ్ మీద వాళ్ళు ఎవరు ఉండాలి, ఎంతసేపు చెప్పాలి, ఏం చెప్పాలి, లైట్ ఎలా ఉండాలి, అన్నీ అర్ధచంద్రాకారంలో కూర్చోవాలి, అన్నీ చెప్తున్నారు బాబా। तो स्वतः ही सबका अटेंशन उसकी तरफ जाएगा। వాళ్ళ మీదే ఫోకస్ లైట్ ఉంటే అందరి అటెన్షన్ వాళ్ళ వైపే ఉంటుంది। సైలెన్స్ యొక్క ప్రభావం ఉండాలి। जैसे कोई ड्रामा करते हो ऐसे ही सीन हो। ఏదైనా డ్రామా చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి సీన్ ఉండాలి। భాషణ హో లేకిన్ దృశ్య కే రూప్ మే హో। ఉపన్యాసం ఉండాలి కానీ అది దృశ్య రూపంలో ఉండాలి। తక్కువగా మాట్లాడాలి। 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు। ముందు నుంచే బాగా ప్రిపేర్ అవ్వాలి, తయారవ్వాలి। और दूसरे दिन फिर इसी रूपरेखा में भिन्न भिन्न वर्ग का है। తర్వాత రోజు ఇదే రకంగా భిన్న భిన్న వర్గాల వాళ్ళది పెట్టాలంట। ఇప్పుడేం భిన్న భిన్న వయసుల వాళ్ళది చెప్పారు బాబా। తర్వాత రోజు ఏం చేయాలట, భిన్న భిన్న వర్గాల వాళ్ళది అంటే జ్ఞాన మార్గంలో నడిచేటువంటి ఒక డాక్టరు, ఒక లాయర్, ఒక వ్యాపారి అలాగా। जैसे कोई डॉक्टर हो, कोई बिजनेसमैन हो, ऑफिसर हो, ऐसे भिन्न भिन्न वर्ग वाले 3-3 मिनट में बोले कि ऑफिसर की ड्यूटी बजाते भी कौन सी मुख्य गोल्डन धारणा से कार्य में सफल रहते हैं। మరుసటి రోజు ఒక డాక్టర్ ఉండాలి, బిజినెస్ మ్యాన్ ఉండాలి, ఆఫీసర్ ఉండాలి, భిన్న భిన్న వర్గాల వాళ్ళు 3 నిమిషాలు చెప్పాలి। ఆఫీసర్ డ్యూటీ చేస్తూ కూడా ఏ ముఖ్యమైన గోల్డెన్ ధారణతో తన కార్యం సఫలంగా చేయగలుగుతున్నారు। वह सफलता की मुख्य पॉइंट गोल्डन वर्शन के रूप में सुनावे। आ सफलता యొక్క ముఖ్యమైన పాయింట్స్ని గోల్డెన్ వర్షన్స్ లాగా చెప్పాలి। होंगे भाषण ही लेकिन रूपरेखा थोड़ी भिन्न प्रकार की होने से यह ईश्वरीय ज्ञान कितना विशाल है और हर वर्ग के लिए विशेष क्या है, यह 3-3 मिनट में अनुभव की रीति से नहीं सुनाना है, लेकिन अनेक अनुभव कर लेवे। ఉపన్యాసమే చెప్తారు కానీ రూపురేఖలు కొద్దిగా భిన్న రకంగా ఉండడం వల్ల ఈశ్వరీయ జ్ఞానం ఎంత విశాలంగా ఉంది, ప్రతి వర్గం వాళ్ళ కోసము విశేషంగా ఏముంది, 3 నిమిషాల అనుభవంలో అనుభవం చెప్పినట్టు కాకుండా అనేక మంది అనుభవం చేసుకునేలాగా చెప్పాలి। वातावरण ऐसा साइलेंस का हो जो सुनने वालों को भी बोलने की हलचल की हिम्मत ना हो। వాతావరణం ఎంత సైలెన్స్ ఉండాలంటే వినే వాళ్ళకి కూడా ఏమైనా మాట్లాడాలని కానీ అలజడి కలిగించాలని కానీ ధైర్యం ఉండకూడదు అన్నమాట। हर एक ब्राह्मण यह लक्ष्य रखे कि जितना समय प्रोग्राम चलता है उतना समय जैसे ट्रैफिक ब्रेक का रिकॉर्ड बजता है तो सभी एक ही साइलेंस का वायुमंडल बनाते हैं। ప్రతి ఒక్క బ్రాహ్మణులు ఏం లక్ష్యం పెట్టుకోవాలంటే
ట్రాఫిక్ బ్రేక్ కంట్రోల్ వచ్చినప్పుడు ఎంత సైలెన్స్ యొక్క వాయుమండలం తయారు చేస్తారు, అలాగే ఈ వాయుమండలాన్ని కూడా ఈసారి పవర్ఫుల్గా తయారు చేయడానికి ముఖ్య के भाषण नहीं लेकिन శాంతి का భాషణ करना. నోటితో ఉపన్యాసం కాదు, కానీ శాంతి యొక్క ఉపన్యాసం అందరూ చెయ్యాలి. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ లక్ష్యం పెట్టుకోవాలి. ప్రోగ్రాం జరిగినంతసేపు ట్రాఫిక్ కంట్రోల్ రికార్డ్ వేసినప్పుడు సైలెన్స్ యొక్క వాయుమండలం తయారు చేస్తారు కదా, అలాగే ఈసారి వాయుమండలాన్ని పవర్ఫుల్గా చేయడం కోసము నోటితో ఉపన్యాసం కాదు, కానీ శాంతి యొక్క ఉపన్యాసం మాత్రము తప్పకుండా చెయ్యాలి. నేను కూడా ఒక స్పీకర్ని, మై బీ ఎక్ స్పీకర్ హూ, బాంధా హువా హూ, నేను కూడా బాధ్యుడై ఉన్నాను. శాంతికి భాష भी कम नहीं है, శాంతి యొక్క భాష కూడా తక్కువేమీ కాదు. यह ब्राह्मणों का वातावरण औरों को भी उसी अनुभूति में लाता है. బ్రాహ్మణులు చేసే ఈ వాతావరణంలో ఇతరులకు కూడా అనుభూతిని కలిగిస్తుంది. जहाँ तक हो सके और कारोबार समाप्त कर सभा के समय सब ब्राह्मणों को वायुमंडल बनाने का सहयोग देना ही है. వీలైనంత వరకు మిగతా వ్యవహారాలన్నీ పూర్తి చేసుకొని సభ జరిగే సమయంలో బ్రాహ్మణులందరూ వాయుమండలాన్ని తయారు చేసేటువంటి సహయోగము ఇవ్వవలసిందే. अगर किसी की ऐसी ड्यूटी भी है तो वह आगे नहीं बैठने चाहिए. ఎవరికన్నా అలాగా మధ్య మధ్యలో వెళ్ళే డ్యూటీ ఉంటే వాళ్ళు ముందుకు కూర్చోకూడదు. ప్రతిదీ చెప్తున్నారు బాబా. ఆగే హల్చల్ నహీ హోనీ చాహియే, ముందు కూర్చొని అలజడి ఉండకూడదు. समझो 3 घंटे की भट्टी है, तब ब्राह्मण अच्छे नहीं कहेंगे, तब भाषण अच्छे नहीं कहेंगे, लेकिन कहेंगे भाषण अच्छी आई है. అంటే 3 గంటలు బట్టి అనుకోండి, అప్పుడు ఉపన్యాసం బాగుంది అని అనరు, అనుభూతి బాగుంది అని అంటారు. అంటే వచ్చి కూర్చున్నారంటే 3 గంటలు అదే శాంతి యొక్క వైబ్రేషన్స్లో ఇస్తూ కూర్చోవాలి, సైలెన్స్ యొక్క వాతావరణాన్ని తయారు చేస్తూ కూర్చోవాలి. 3 గంటలు ఉపన్యాసం ఏమి ఉండదు, 3 గంటలు బట్టి ఉందని అనుకోవాలి. అప్పుడు ఉపన్యాసం బాగుంది అనే కంటే కూడా అనుభూతి చాలా బాగుందని అందరూ అంటారు అని చెప్తున్నారు బాబా. భాషణ के साथ भाषना भी तो आवे ना, ఉపన్యాసంతో పాటు అనుభూతి కూడా కలగాలి కదా. जो भी ब्राह्मण आता है वह यह समझ कर आवे कि हमको भट्टी में आना है. వచ్చేటువంటి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ మేము భట్టీలో వస్తున్నాం అనుకొని రండి. కాన్ఫరెన్స్ దేఖనే నహీ ఆనా హై, కాన్ఫరెన్స్ చూడడానికి రావద్దు, కానీ సహయోగిగా అవ్వడానికి రండి. तो इसी प्रकार वायुमंडल ऐसा शक्तिशाली बनाओ जो कैसी भी हलचल वाली आत्माएं थोड़े समय की भी शांति और शक्ति की अनुभूति करके जावे. ఈ రకంగా వాయుమండలాన్ని ఎంత శక్తిశాలిగా చేయాలంటే ఎటువంటి అలజడిలో ఆత్మ వచ్చినా కానీ శాంతి యొక్క శక్తిని అనుభూతి చేసుకొని వెళ్ళాలి. ऐसे लगे यह 3000 नहीं है लेकिन फरिश्तों की सभा है. వీళ్ళు 3000 మంది కాదు, ఫరిష్తాల యొక్క సభ ఉంది అని అనిపించాలి. कल्चरल प्रोग्राम के समय भल हंसना बहलना, लेकिन कॉन्फ्रेंस के समय शक्तिशाली वातावरण हो. కల్చరల్ ప్రోగ్రామ్ సమయంలో కొద్దిగా ఈజీగా ఉన్నా నవ్వినా పర్వాలేదు, కానీ కాన్ఫరెన్స్ సమయంలో మాత్రం శక్తిశాలి వాతావరణము ఉండాలి. तो दूसरे आने वाले भी उसी प्रकार से बोलेंगे. అప్పుడు మిగతా వచ్చిన వాళ్ళు కూడా ఆ రకంగానే మాట్లాడతారు. जैसा वायुमंडल होता है वैसे दूसरे बोलने वाले भी उसी वायुमंडल में आ जाते हैं. వాయుమండలం ఏ విధంగా ఉంటే మిగతా మాట్లాడేవాళ్ళు కూడా ఆ రకంగానే ట్యూన్ అయిపోతారు కదా. तो थोड़े समय में बहुत खजाना देने का प्रोग्राम बनाओ. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ ఖజానా ఇచ్చేందుకు ప్రోగ్రాం తయారు చేయండి. షార్ట్ और स्वीट, షార్ట్గా స్వీట్గా. अगर अपने ब्राह्मण धीरे से बोलेंगे तो दूसरे बाहर वाले भी धीरे से बोलेंगे. మన బ్రాహ్మణులు నెమ్మదిగా మాట్లాడితే
ఇతరులు కూడా వచ్చిన వాళ్ళు నెమ్మదిగా మాట్లాడతారు. అచ్చా అభి క్యా కరేంగే, ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు అని అడుగుతున్నారు బాబా. అన్నీ ఆయనే చెప్పేశారు. अपने को विशेष सितारा प्रत्यक्ष करेंगेना, మిమ్మల్ని మీరు విశేష సితారాలుగా ప్రత్యక్షము చేస్తారు కదా. तो यह गोल्डन जुबली का वर्ष विशेष अपने को संपन्न और संपूर्ण बनाने का वर्ष मनाओ. ఈ గోల్డెన్ జూబ్లీ సంవత్సరాన్ని విశేషంగా స్వయాన్ని సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేసుకునే సంవత్సరంగా చేసుకోండి. 86లో నా హల్చల్ మే ఆవో నా హల్చల్ మే లావో, అలజడిలోకి రావద్దు, అలజడిలోకి తేవద్దు. హల్చల్ మచానే వాలీతో ప్రకృతి హీ బహుత్ హై, అలజడి చేయడానికి ప్రకృతియే సరిపోతుంది అంటున్నారు బాబా. అది చాలా చేస్తుంది అలజడి కదా, మనం ఇంకా ఎందుకు. యహ ప్రకృతి అప్నా కామ్ కర్ రహీ హై, ప్రకృతి తన పని తనది చేస్తుంది. అలజడి ఆప్ అప్నా కామ్ కరో, మీరు మీ పని చేయండి. మీరు శాంతి యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. అచ్చా సదా హోలీ సితారే బన్ విశ్వకో సుఖ శాంతిమై బనానే వాలే, సదా హోలీ సితారలయ్యి విశ్వాన్ని సుఖ శాంతిమయంగా చేసే వాళ్ళకి. నాథ్ బన్ పారస్ దునియా బనానే వాలే, మాస్టర్ పారస్నాథ్ అయ్యి పారస్ ప్రపంచాన్ని తయారు చేసేవాడు. సర్వకో పారస్ బనానే వాలే, అందరినీ పారస్గా చేసేవాడు. సదా అనుభవం కే సాగర్ కే తలే మే అనుభవం కే రత్న స్వయం మే జమా కర్నే వాలే, సదా అనుభవాల సాగరం లోతుల్లో అనుభవాల రత్నాల్ని స్వయంలో జమ చేసుకునేవాడు. సర్చ్ లైట్ బన్ అజ్ఞాన్ కా పర్దా హటానే వాలే, సర్చ్ లైట్ అయ్యి అజ్ఞాన యొక్క తెరలు తీసేవాడు. ऐसे बाबा को प्रत्यक्ष करने वाले विशेष सितारों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా బాబాని ప్రత్యక్షం చేసేటువంటి విశేష సితారలకి బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, నమస్తే. ఇది 8/1/86లో మురళి. అప్పుడు గోల్డెన్ జూబ్లీ ఎప్పుడు జరిగిందంటే మార్చ్ నెలలోనే ఎప్పుడో జరిగింది. ఇది టీచర్స్తో బాబా మాట్లాడుతున్నారు, అంతవరకు చెప్దాం. నయి దునియా బనానే కా ఠేకా ఉఠాయా హైనా, కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాధ్యత తీసుకున్నారు కదా. తో సదా నయి దునియా బనానే కే లియే నయా ఉమంగ్ నయా ఉత్సాహ సదా रहता है कि विशेष मौके पर उमंग आता है. మరి ఎల్లప్పుడూ సదా కొత్త ప్రపంచాన్ని తయారు చేయడం కోసము కొత్త ఉత్సాహము ఉల్లాసము సదా ఉంటుందా, విశేషమైన సందర్భాల్లోనే వస్తుందా? కభీ కభీకే ఉమంగ్ ఉత్సాహ సే నయి దునియా స్థాపన నహీ హోతీ, అప్పుడప్పుడు ఉండే ఉత్సాహ ఉల్లాసాలతో కొత్త ప్రపంచం స్థాపన అవ్వదు. సదా ఉమంగ్ ఉత్సాహ వాలే హీ నయి దునియా బనానే కే నిమిత్త బంతే, సదా ఉత్సాహ ఉల్లాసాలు ఉండేవాళ్ళే కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు నిమిత్తం అవుతారు. जितना नई दुनिया के नज़दीक आते जाएंगे उतना ही नई दुनिया की विशेष वस्तुओं का विस्तार होता रहेगा. కొత్త ప్రపంచానికి ఎంత దగ్గరగా వస్తూ ఉంటే అంతగా కొత్త ప్రపంచం యొక్క విశేష వస్తువులు తయారవుతూ ఉంటాయి. नई दुनिया में आने वाले भी आप हो तो बनाने वाले भी आप हो. కొత్త ప్రపంచంలోకి వచ్చేది మీరే, తయారు చేసేవాళ్ళు కూడా మీరే. तो बनाने में शक्तियाँ भी लगती है, समय भी लगता है, लेकिन जो शक्तिशाली आत्माएं हैं वह सदा विघ्नों को समाप्त कर आगे बढ़ते रहते हैं. మరి కొత్త ప్రపంచాన్ని తయారు చేయడంలో శక్తులు కూడా ఖర్చు అవుతాయి, సమయం కూడా పడుతుంది. కానీ శక్తిశాలి ఆత్మలు సదా విఘ్నాల్ని సమాప్తి చేసి ముందుకు వెళ్తూ ఉంటారు. तो ऐसे नई दुनिया के फाउंडेशन हो. మరి మీరెవరు? కొత్త ప్రపంచానికి फाउंडेशन. अगर फाउंडेशन कच्चा होगा तो बिल्डिंग का क्या होगा? फाउंडेशने कच्चागा ఉంటే బిల్డింగ్ ఏమవుతుంది? तो नई दुनिया बनाने की ड्यूटी वाले जो है
उन्हों को मेहनत कर ఫౌండేషన్ పక్కా బనానా హై. కొత్త ప్రపంచం తయారు చేసే డ్యూటీ ఉన్నవాళ్ళు శ్రమ చేసి ఫౌండేషన్ని పక్కాగా చెయ్యాలి. ऐसा पक्का बनाओ जो 21 जन्म तक बिल्डिंग सदा चलती रहे. ఫౌండేషన్ ఎంత పక్కా చేయాలంటే 21 జన్మల వరకు బిల్డింగ్ నడుస్తూ ఉండాలి. तो अपनी 21 जन्मों की बिल्डिंग तैयार की है ना. మీ 21 జన్మల కొరకు బిల్డింగ్ తయారు చేశారు కదా. अच्छा, రెండో పాయింట్, बाप के दिल तख्त नशीन आत्माएं है, ऐसा अनुभव करते हो. బాబా హృదయ సింహాసనంలో కూర్చున్న ఆత్మలు అని అనుభవం చేస్తున్నారా. इस समय दिल तख्त नशीन है, फिर विश्व के राज्य के तख्त नशीन. ఈ సమయంలో హృదయ సింహాసనంలో కూర్చున్నారు, తర్వాత విశ్వ రాజ్యం యొక్క సింహాసనంలో కూర్చుంటారు. दिल तख्त नशीन वही बनते जिनके दिल में एक बाप की याद समाई रहती है. ఎవరి మనసులో ఒక్క బాబా స్మృతి ఇమిడి ఉంటుందో వాళ్ళే హృదయ సింహాసనంలో కూర్చుంటారు. जैसे बाप की दिल में सदा बच्चे समाये हुए हैं, ऐसे बच्चों की दिल में बाप की याद सदा और स्वतः रहे. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. బాబా మనసులో సదా పిల్లలే ఇమిడి ఉంటారు, అలాగే పిల్లల హృదయంలో కూడా బాబా స్మృతి సదా స్వతహాగా ఉండాలి. బాబా హృదయంలో ఎప్పుడూ పిల్లలే ఉంటారు, అందుకు డౌట్ లేదు కదా. అలాగే పిల్లల హృదయంలో కూడా ఎప్పుడు బాబాయే ఇమిడి ఉండాలి, బాబా స్మృతి ఇమిడి ఉండాలి. బాప్ కే సివా और है ही क्या. బాబా తప్ప ఇంకా ఉన్నది ఏంటి అసలు అంటున్నారు. అసలు మనకి ఏం చిన్న విషయం వచ్చినా బాబాతో మాట్లాడాలి, బాబాతో చెప్పాలి. అలాగే అలవాటు ఉన్న వాళ్ళకి బాబా స్మృతి, బాబాతో సంభాషణ, బాబాతో సంబంధం ఉన్న వాళ్ళకి అసలు ఇంకేం అలజడి అనేదే ఉండదు. మనకి ఎంత నిశ్చయం ఉండాలంటే నేను బాబాకు చెప్పేశాను ఫలానా విషయము, బాబా చూసుకుంటారు. బాబాతో చెప్పాను, బాబా సరి చేసుకుంటారు. అలా అంత నిశ్చయం ఉండాలి. ఉంటుందా మరి? మాట్లాడుతున్నారా? ప్రతి క్షణం బాబాతో కనెక్షన్లో ఉంటున్నారా? బాబా హృదయంలో పిల్లలే ఉంటారు, అందుకు డౌట్ లేదు. కానీ పిల్లల హృదయంలో కూడా ఎప్పుడూ బాబా స్మృతి ఇమిడి ఉండాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏదైనా విషయాలు వస్తే పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు, వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్తారు, బాబాకి చెప్పరు అసలు. అలాగ అవుతుందా ఎప్పుడన్నా? చెప్పండి, అలాగ అవుతుందా? అవుతుంది. అవ్వకపోవడం ఏంటి? 100 మందితో మాట్లాడిన తర్వాత అప్పుడు బాబా గుర్తొస్తాడు. ఎప్పుడంటే ఎంతమందితో మాట్లాడినా పని అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు బాబాకి చెప్పాలా? ముందేమైంది? బుర్ర తెలివి ఏమైంది? ముందు ఏదైనా విషయం అంటే ముందు బాబాకి చెప్పాలి కదా. అలా చేస్తున్నారా? మీరు అలా నవ్వకండి, చెప్పండి. అలా చేస్తున్నారా? చాలాసార్లు ఇలా కూడా జరుగుతుందా లేదా? మనం ఏమనుకుంటామంటే నేనే చేసేవాడు యోధ వీరుడు అనుకొని వెళ్ళిపోయి అన్నిట్లో ప్రయత్నాలు చేసేసి అందరితో మాట్లాడేసి నేను వీళ్ళతో మాట్లాడతా, వాళ్ళతో మాట్లాడతా, నేను చేసేస్తాను, ఇదెంత లెక్క అన్నట్టు నేను మై మాస్టర్ సర్వశక్తివాన్ అని పరిగెడతారు. ఏమీ అవ్వనప్పుడు అప్పుడు బాబా గుర్తొస్తాడు, బాబా ఇప్పుడు అవ్వట్లేదు అని. అప్పుడు ఎందుకు వెళ్తున్నారు? అప్పుడు కూడా వెళ్ళకండి. మీరు మాస్టర్ సర్వశక్తివాన్ కదా, చేసుకోండి. అయితే కూడా సర్వశక్తివంతుడిని స్మృతి చేయాలి కదా. చేస్తున్నారా? ఆయనకు చెప్తున్నారా ప్రతిదీ? ముందు నుంచి బాబాతో కనెక్షన్ ఉండాలి. బాప్ కే సివా और है ही क्या, तो तख्त नशीन है, इसी नशे और खुशी में रहो. మేము బాబా హృదయ సింహాసనంలో ఉన్నాము అని ఇదే ఖుషీలో నషలో ఉండండి. అచ్చా, వీడ్కోల్ సమయంలో ఉదయాన్నే 6 గంటలకి గురువారం అంట, అప్పుడు చెప్తున్నారు బాబా, चारों ओर के स्नेही सहयोगी बच्चों पर सदा वृक्षपति की बृहस्पति की दशा तो है ही. నలువైపులా ఉన్న స్నేహి సహయోగి పిల్లలపైన సదా వృక్షపతి బృహస్పతి దశ ఉంది. और इसी बृहस्पति की दशा से श्रेष्ठ बनाने की सेवा में आगे बढ़ते जा रहे हैं. ఈ బృహస్పతి దశలోనే శ్రేష్టంగా తయారు చేసే సేవలో ముందుకు వెళ్తూ ఉన్నారు. सेवा और याद दोनों में विशेष सफलता को प्राप्त कर रहे हो. సేవ స్మృతి రెండిట్లోనూ
విశేషంగా సఫలతని పొందుతూ ఉంటారు. బచ్చోं के लिए సంగం యుగ్ ही బృహస్పతి की వేళ है. పిల్లలందరి కోసము సంగం యుగమే బృహస్పతి వేళ. हर घड़ी संगम युग की बृहस्पति अर्थात भाग्यवान है, इसलिए भाग्यवान हो, भगवान के हो, भाग्य बनाने वाले हो. ప్రతి గడియ సంగం యుగంలోది బృహస్పతి అనగా భాగ్యవాన్. అందుకే మీరు భాగ్యవాన్, భగవంతుడి పిల్లలు, భాగ్యం తయారు చేసుకునేవాళ్ళు. భాగ్యవాన్ దునియాకే అధికారి హో. సంగమ యుగం అంటేనే భాగ్యవాన్ కదా, అందుకని భాగ్యవాన్ ప్రపంచానికి మీరు అధికారి. తో సదా భాగ్యవాన్ బచ్చోంకో యాద్ ప్యార్ और గుడ్ మార్నింగ్. మరి సదా అటువంటి భాగ్యవాన్ పిల్లలకి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్. వరదానం. ఈశ్వరీయ మర్యాదల ఆధారంగా విశ్వంలో ఎగ్జాంపుల్గా తయారయ్యేటువంటి సహజయోగి అవ్వండి. विश्व के आगे एग्जाम्पल बनने के लिए अमृत वेले से रात तक जो ईश्वरीय मर्यादाएं हैं उसी प्रमाण चलते रहो. విశ్వంలో ఎగ్జాంపుల్ తయారు చేయడం కోసము అమృత్ వేళ నుండి రాత్రి వరకు ఉన్న ఈశ్వరీయ మర్యాదల అనుసారము నడుస్తూ ఉండండి. विशेष अमृत वेले के महत्व को जानकर उस समय पावरफुल स्टेज बनाओ तो सारे दिन की जीवन महान बन जाएगी. విశేషంగా అమృత్ వేళ మహత్వాన్ని తెలుసుకొని ఆ సమయంలో పవర్ఫుల్ స్టేజ్ తయారు చేసుకుంటే రోజంతా జీవితం ఉన్నతంగా తయారవుతుంది. जब अमृत वेले विशेष भाव से शक्ति भर लेंगे तो शक्ति स्वरूप हो चलने से किसी भी कार्य में मुश्किल का अनुभव नहीं होगा. అమృత వేళ విశేషంగా బాబా నుండి శక్తి నింపుకుంటే శక్తి స్వరూపులై నడవడం వల్ల ఏ కార్యంలోనూ కష్టం అనేది అనుభవం అవ్వదు. और मर्यादा पूर्वक जीवन बिताने से सहज योगी की स्टेज भी स्वतः बन जाएगी. మర్యాదపూర్వకమైన జీవితం గడిపితే సహజయోగి స్థితి కూడా స్వతహాగా తయారవుతుంది. फिर विश्व आपके जीवन को देखकर अपनी जीवन बनाएगी. అప్పుడు విశ్వం అంతా మీ జీవితాన్ని చూసి తన జీవితము తయారు చేసుకుంటుంది. స్లోగన్. अपनी चलन और चेहरे से पवित्रता की श्रेष्ठता का अनुभव कराओ. మీ నడవడి రూపంలో పవిత్రత యొక్క శ్రేష్ఠతని అనుభవము చేయించండి. మీ నడవడిలో రూపంలో పవిత్రత యొక్క శ్రేష్ఠతని అనుభవము చేయించండి. ఓం శాంతి. तुमको